వెల్కమ్ టు హెచ్ టుడే. మన్యం జిల్లా పాలకొండ మండలం లోవిడి లక్ష్మీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతులు తమ పొలాల్లో నిరసన దీక్ష చేపట్టారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అన్నదాతకు దళారీ ముద్ర, కొనుగోలు కాని టన్నుల ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించాలంటే అధిక ట్రాన్స్పోర్ట్ భారం మోయలేమంటున్న రైతులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్న రైతులు. మన్యం జిల్లా పాలకొండ మండలం లోవిడి లక్ష్మీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతులు తమ పొలాల్లో నిరసన దీక్ష చేపట్టారు. పాలకొండలోని రైస్ మిల్లర్లు తమ వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇతర మండలాలకు ధాన్యాన్ని తరలించే ట్రాన్స్పోర్ట్ భారం తమ మీదే పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సుమారు 500 టన్నుల ధాన్యం గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా ఉందని, సంక్రాంతి పండుగ ముగిసినా కనీసం పండిన పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, వారి తరపున ప్రశ్నించే వ్యక్తులను దళారులుగా రైస్ మిల్లర్లు సృష్టించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన్యం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు తెలిపారు. నా పేరు బుడితి అప్పలనాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. ఈరోజు జనవరి 21 పండగకు ముందే ఇక్కడ ధాన్యాన్ని రైతులు సుమారు మన వాళ్ళు చెప్తున్నారు 4 నుంచి 5 వేల బస్తా కొట్టామని. అంటే సుమారు 400 నుంచి 500 టన్నులు ధాన్యం పండగ ముందు తమ పండగ అవసరాలు గడుపుకోవడం కోసం మరి ధాన్యం ఆడించేశారు. మిల్లర్స్కి తరలిద్దామనుకుంటే స్థానిక పాలకొండ మిల్లర్స్కి టార్గెట్స్ లేదు, బీజేలు అయితే ఉన్నాయి కానీ టార్గెట్స్ లేవని చెప్తున్నారు. దాంతో ఇతర మండలాలకి వీళ్ళు ధాన్యాన్ని తరలించాల్సి వస్తే మరి ట్రాన్స్పోర్ట్ అనేది అదనంగా ప్రైవేట్ వాహనాల ద్వారా అడుగుతున్నారు. దీనివల్ల అధిక భారం అనేది రైతుకు అవుతుంది. ఇదే సమయాన్ని ఆధారం చేసుకుని మిల్లర్స్ కూడాను వాళ్ళు మాత్రం బ్రోకర్ల చేత లేదా మిడిల్ మ్యాన్ చేత మొత్తం ధాన్యం సేకరణ చేయొచ్చు. ఏదైనా రైతు సమస్య మీద రైతు పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న వాళ్ళని బ్రోకర్లని పెట్టి చెప్పి అధికారులని తప్పుదారు పట్టిస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. నిన్నను పాలకొండలో గ్రీవెన్సెల్ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు మరి సీతంపేటలో చిన్నబగ్గ రైస్ మిల్లుకి ధాన్యం తోలారు. ఆ రైతులకు సంబంధించిన విషయం మీద సార్ దృష్టిలో ఆ గ్రామ రైతులు చెప్పారు. చెబితే ఆ రైతునేమో ఎవరైతే గట్టిగా అడుగుతాడో లావెట్ సూర్యనారాయణ, ఆ రైతు సామాజిక కార్యకర్తగా ఏమి ఆశించకుండా పనిచేస్తాడు. ఆల్రెడీ 8 ఎకరాలు 10 ఎకరాలు ఆయన సాగు చేస్తున్నాడు. ఇప్పుడు మగదిక్కులేని ఆడవాళ్ళు ధాన్యాలు ఉంటాయి, అలాగనే మగవాళ్ళు కూడా కదిలి వెళ్ళలేని పరిస్థితి, నిరక్షరాస్యులు ఉన్నారు. అటువంటి వాళ్ళతో ధాన్యం తీసుకెళ్ళి ఇది న్యాయబద్ధంగా మేము ఈ రకంగా రైతు సంఘం తరఫున మేము చేసాం కనుక అంతకు మించి మేము ఇవ్వమంటే ఆయనేమో బ్రోకర్గా చిత్రీకరించి అధికారులకు నిన్న సీతంపేట అధికారులు చెప్తున్నారు కలెక్టర్ గారికి. ఇది సమంజసం కాదు. అలాగనే అనేక సందర్భాలు జేసీ గారి దృష్టిలో కూడా పెట్టాం. బ్రోకర్ల ద్వారానే వాళ్ళు సేకరిస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మిల్లర్ల దగ్గర వాస్తవానికి పండగ ముందే ఆయా గ్రామాల నుంచి వర్తకుల వంటి వాళ్ళ దగ్గర నుంచి జిల్లా మొత్తం మీద ఈరోజు రావుపల్లి కానీ, లేకపోతే గరుగుపల్లి కానీ, లేదు జిఎంఎల్స్ కానీ, బలిజిపేట కానీ, ఏ మండలంలో చూసుకున్న రైస్ మిల్లర్స్ కూడాను జిల్లా మొత్తం మీద ఈ గ్రామంలో ఉంటే వ్యాపారుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేసుకున్నారు. ఇప్పటికి కూడా ఇంకా వాటిని ట్రాన్సాక్షన్ చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళ టార్గెట్స్ అయిపోయాయి కనుక వాళ్ళ టార్గెట్స్ పెరిగినప్పుడు మళ్ళీ వాటిని ట్రాన్సాక్షన్ చేసుకొని సిద్ధమవుతున్నారు. అటువంటి ధాన్యం చాలా కుప్పలుగా ఉన్నాయి. ప్రతి మిల్లు దగ్గర 100 టన్నులు ఉన్నాయి. మరి వాటన్నింటి మీద విచారణ చేయద్దామా? వాస్తవానికి బ్రోకర్లు తెచ్చారో రైతులు తెచ్చారో తేలుతుంది. అది మానేసి మిల్లర్లు ఏం చెప్తే దాన్ని ఇక్కడ స్థానిక గౌరవ కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ అదే మాట్లాడడం. మరి దానికి ప్రధానంగా ఈ సివిల్ సప్లై డిఎం అయితే మరింత వాంత పాడుతూ రైతులు నోరు నొక్కడానికి చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. నిజంగా అదే అయితే మేము కూడా సీరియస్ గానే పనిచేస్తాం. నిజంగా మీరు చర్యలు తీసుకోగలిస్తే విచారణ క్షేత్రస్థాయి చేయండి. ఎవరైతే రైతులు తెస్తున్నారో వాళ్ళ ధాన్యాన్ని నికరంగా తీసుకుంటున్నారో లేకపోతే అల్లరి పెడుతున్నారో మీకే తెలుస్తుంది. విచారణ చేయండి. ఈరోజు రైతుగా తన ధాన్యాన్ని తీసుకెళ్తే వారి దగ్గర 88 కేజీలు ఇస్తారా, 89 కేజీలు ఇస్తారా, ధాన్యం పాడైపోయి చెప్తున్నారు. అదే సమయంలో ఈరోజు ఏదైతే రైతు ధాన్యాన్ని తీసుకెళ్లకుండా మిల్లర్ దగ్గర ఈ విధంగా అల్లరి పెడుతున్నారు. అదే సమయంలో బ్రోకర్ తీసుకెళ్తే మాత్రం 84 కేజీలతో 85 కేజీలతో తీసుకుంటున్నారు. అంటే బ్రోకర్లు ప్రోత్సహించడానికి మిల్లర్ చేస్తున్న ఎత్తుగడలో రైతులు చిత్తు చేయడానికి చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. అటువంటి పరిస్థితి మీద
రేపు గ్రీవెన్స్ వల్ల మేము కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకుని వెళ్తాం. ఈ సమస్యని సీరియస్ గానే తీసుకోకపోతే యాక్షన్ కూడా మేము సిద్ధమవుతున్నాం. ఓకే. నేను పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం యొక్క పౌరవ అధ్యక్షుడిని. లోవిడి లక్ష్మీపురం పాలకొండ మండలం పార్వతీపురం మన్యం జిల్లా తాలూకా గ్రామానికి లోవిడి లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి గురిబిల్ల అప్పలనాయుడు అనేటువంటి నేను ఈవేళ లోవిడి లక్ష్మీపురంలో సుమారు మామూలు నూర్పు చేయించేసి 5,000 బస్తాల వరకు ఇక్కడ ఉండిపోయినాయి. పండగ ముందు నుంచి సుమారు ఈవేళ 25 రోజులు 30 రోజులు అయిపోతున్నాయి. ధాన్యాలు ఏమో కళ్ళాల్లో ఉండిపోయి ఎండిపోతున్నాయి. ఇక తీరా ఇంకా బాగా ఎండిపోయినట్లయితే ఆ బస్తాలు కూడా అందులో ఉండే ధాన్యం కూడా ఇంకా ఇరిగిపోయే పరిస్థితి ఎక్కువ అవుతుంది. తూకం కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి తొందరగా ఇక్కడి నుంచి ధాన్యం వెళ్ళే ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా రైతులు కొంతమంది అనాథ రైతులకి ఎవరైనా సహకారం మా లావెట్ సూట్ లాంటి మంచి మనస్తత్వంతో నలుగురు సహకారం చేయడం కోసమని ఏదో ధాన్యం ట్రాక్టర్ తోటో దేనితోటో ధాన్యం తీసుకెళ్తే మిల్లర్లు వాళ్ళ దగ్గరికి తేలేదని అతని మీద కూడా డలార్ అని పేరు పెట్టి వాళ్ళు మాత్రం డలార్ల దగ్గర కొంటారు, వాళ్ళు డలార్లను ప్రోత్సహిస్తారు. కాకపోతే ధాన్యం రేటు పెరగకుండా ఉండడం కోసమని చెప్పేసి రైతు వాడంతటాడుగా పట్టుకెళ్ళడానికి వీల్లేని పరిస్థితి కల్పించడం కోసమని చెప్పేసి ధాన్యం రేటు తగ్గించి తక్కువ ధరకు తీసుకోవడానికని ఎక్కువ ధాన్యాలు తీసుకోవడం కోసమని చెప్పేసి అంటే 84 కేజీలు 86 కేజీలు 82 కేజీలు మేము ఇస్తామని ఒప్పుకున్నాము. కాబట్టి అంతకు మించి ఇవ్వడానికి ఉద్దేశంతో లేము. వాళ్ళు మామూలు రైతులు అనాథలుగా నిలేట్లయితే వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేయడానికి వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొనడానికని వాళ్ళ దళారుల ద్వారా వాళ్ళు సంపాదించుకోవడం కోసం అని చెప్పేసి లావిడ్ సూర్ లాంటి వ్యక్తినేమో దళార్ అని అన్నాడు. అలాంటి చెప్పినటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే మా ఊరు తాలూకా ధాన్యాలు సుమారు 5,000 బస్తాల వరకు ఉన్నాయి. కాబట్టి తొందరగా ఎక్కడ ఏం చేస్తారో మాకు తెలియదు. లేకపోతే మేము దీని మీద ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా ప్రభుత్వం స్పందించి ఈ లోవిడి లక్ష్మీపురం గ్రామం నుండి బస్తాలన్నీ కదిలే ఏర్పాటు చేస్తారని మా ప్రజల్ని ఆదుకుంటారని విన్నవించుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.